లోని మొదటి మెట్టులోనే మనం ఉండకూడదు. మనం మెట్టు ఏమయ్యాలంట, ఎక్కుతూ ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. అందుకని రోమలికి రాసిన పత్రికలు కూడా పౌలు ఒక మాట అంటాడు. రోమా 12లో ఒక మాట 2వ వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేటట్లు మీ మనసు మారి నూతన మగుటం వలన రూపాంతరము చెందాలి. దొంగల పురుగు ఏ రీతిగా చితాకోకలాగా తయారవుతుందో అలాగే మనం కూడా పరిపూర్ణం కావాలంటే ఏం చేయాలి? కాబట్టి మనం ఏం చేయాలా? విశ్వాసముల ముందు కొనసాగుతూనే ఉండాలి. అందుకనే పౌలు ఒక మాట అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన 10వ అధ్యాయము, మనం సంపూర్ణం కావాలంటే ఏం చేయాలి మనం ఈ దినాల్లో? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3లో ఒక మాట అంటాడు, 14లో అంటాడు, 3:14, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎత్తుకు పరిగెత్తాల. మనం ఏం చేయాలంట? పరిగెత్తాల. మనము సంపూర్ణం కావాలంటే పరుగు పందెంలో ఉన్నాం, మనం పరిగెత్తాల. అప్పుడే దేవునికి ఆశీర్వాదాన్ని మనము పొందగలం. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, పరుగు పందెములో మనం కొనసాగాల. కాబట్టి మన పరుగును కొనసాగిస్తున్నామా, ఆపేస్తున్నామా, ఇది కూడా మనం ఎరగాల. కాబట్టి ఉదయకాల సమయంలో ఒకసారంట కుందేలను తాబేలు పందెం పెట్టుకుంది అంట, నువ్వు ముందా నేను ముందా అని. సరే, కుందేలు కొంచెం గర్వం ఎక్కువ కదా, దాని ముఖం తాబేలు యాడ నడిచిద్ది, అది మెల్లిగా పోతూ ఉంటుంది. నేనైతే చక్ ఎగురుకుంటా పోతానని అదంటే బయలుదేరిందంట, పెదమకూరలో బయలుదేరి ఏకమూరు పోయి ఆఖరికి చెట్టు కింద పడుకుందంట. అది వచ్చేప్పటికి చాలా టైం పడుతుందిలే అని చెప్పేసి ఏకమూరులో చెట్టు కింద పడుకుందంట. ఈ తాబేలు మెల్లిగా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఉయ్యూరు వెళ్ళిపోయిందంట. ఇది లేదు చూసేపటికే ముందు ఎవరు వెళ్ళారంట? తాబేలే వెళ్ళిపోయింది. ఒకసారి ప్రియులారా, మనుష్యుడు ఇలాంటి పరిస్థితి కలిగి ఉన్నాడు. ఇది మనమంతమందు మన పరుగును తుదముట్టించాల. పౌలు అంటా ఉన్నాడు, పరుగు పందెంలో మనం ఏం చేయాలంట? ఓపికతో పరిగెడుతూనే ఉండాలి. అప్పుడే మనము సంపూర్ణమవుతామని ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము సంపూర్ణం కావాలా. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనములో ప్రభు ఒక మాట చెప్పాడు. చూడండి, 13వ అధ్యాయం యోహాను సువార్త 13, తాను ఈ లోకము నుండి తండ్రి ఎదుగు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడి లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. కాబట్టి ప్రేమలో సంపూర్ణత ఉండాలి. మన ప్రేమ ఎలా ఉంది దినాన? మొదటి ప్రేమ మన దగ్గర ఉంటుందా అనేది ఇక్కడ ప్రశ్న. యేసు ప్రభు అంట తన దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యులను అంతము వరకు ప్రేమించాడంట, ఒకే ప్రేమతో. కాబట్టి దినాన నా ప్రేమ ఎలా ఉన్నదో ప్రభు ప్రశ్నించుకోమంటున్నాడు. బలిలో ప్రవేశించకమందు మనం ఏం చేయాలంట? తను ప్రభు ప్రేమించినట్లుగా మనం కూడా ప్రేమించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి ప్రేమ ఎంత గొప్పది. అందుకని ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, మనము కూడా ప్రేమ కలిగిన వారమై ప్రభుతో కొనసాగాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంత మనం ప్రేమిస్తున్నాం, మన ప్రేమ ప్రియులారా సంపూర్ణం కావాలా. ప్రేమలో మనం తరిగిపోవద్దు, ప్రేమించే విషయంలో మనం దిగజారిపోవద్దు, ప్రేమించే విషయంలో మనసులో కలవరం ఉండకూడదు. ఒకే ప్రేమతో మనం ప్రేమించాలి. కష్టమున్నా బాధన్నా ప్రేమించే విషయంలో మనం తప్పిపోకూడదు. ఒక్కోసారి కొంతమందికి ప్రేమించడం చేత కాదు, కనీసం ద్వేషించమాక దేవుడు అంటాడు కదా. ఒకవేళ మనకు ప్రేమించడం చేత కాకపోతే ద్వేషించవద్దు, ఎవరిని నిష్ఠూర పెట్టవద్దు, మౌనంగా సాగిపోదాం. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారంట అంతము వరకు తన శిష్యులను ప్రేమించినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ లోక సంబంధమైన ప్రేమ ప్రియులారా అది పగబట్టి ఏం చేస్తుందంట? కాటేస్తుంది అనేకులను. ఇది నాన్న మరి దేవుని ప్రేమ దగ్గర లేకుండా ఎంతోమంది ఇది నాన్న మరి మోసపోతూ ఉన్నారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు బలలో ప్రవేశించక ముందు మనము సంపూర్ణము కావాలంటే
ఏం చేయాలంట? పరుగు పందెములో ఓపికతో పరిగెడుతూనే ఉండాలి. బహుమానం పొందే వరకు, విజయం సాధించే వరకు, ప్రభు మనకిచ్చే కిరీటం పొందే వరకు మన పరుగు ఏం కాదు అంట, ఆగిపోకూడదు. రెండవదిగా మనము ప్రేమలో సంపూర్ణలం కావాలి. మూడవదిగా అంటాడు యోహాను సువార్త 17:4 అంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం మీరు గమనిస్తే ప్రభు ఒక మాట చెప్పినారు. తండ్రి అయిన దేవుడు అంట ప్రభుని యేసుక్రీస్తు వారికి ఒక పని అప్పచెప్పాడు. చూడండి 17:4 అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారికి ఒక పని అప్పగించాడు. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆ పనిని సంపూర్ణం చేశాడు. ఆయన దేవుడు మనకిచ్చిన పనిని సంపూర్ణం చేస్తున్నామా? దేవుడు మనకి ఏ పని ఇచ్చినా మందిరంలో దాన్ని ఏం చేయాలంట? సంపూర్ణము చేయాలి. అందుకనే ప్రభు అంటాడు, పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు నమ్మకంగా పనిచేస్తే నీకు జీతం వస్తుంది. అపనమ్మకస్తుడైతే మనకు జీతం రాదు. ఎందుకంటే ఒక దినాన దేవుడు వాని క్రియల చొప్పున ప్రతివానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఒక విశ్వాసికి ప్రియులారా బహుమానం ఉన్నది. కాబట్టి ఒక సంఘములో ఉన్న బాధ్యత కలిగిన వారికి ఒక ప్రియులారా బహుమానం ఉన్నది, సేవకునికి బహుమానం ఉన్నది. కాబట్టి ఇవన్నీ మనము పొందాలంటే ప్రభువు మనకిచ్చిన పని. అందుకనే ప్రభు అంటాడు ఇక్కడ, చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేనేం చేశానంట? సంపూర్ణంగా చేశా. మనం సంపూర్ణంగా చేస్తున్నామా? దేవుడు మనకు అప్పచెప్పిన పని న్యాయంగా చేస్తున్నామా? ఇలా జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు మనకిచ్చిన పని అది ఏ పనైనా, ఏ చిన్న పనైనా మనము చేయగలిగితే నిజంగా మనం ఎంత ధన్యులమో. 4వదిగా మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ ఒక మాట అంటాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనములో పౌలు ఇక్కడ అంటాడు. 2వ కొరింథీ 13వ అధ్యాయం 9వ వచనములో అంటాడు, మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించేదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థించున్నాము. 4వదిగా ప్రార్థనలో సంపూర్ణత ఉండాలి. మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో ఒక దినాన దేవుడు కాటా వేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రార్థనా జీవితం ఎంత కలిగి ఉన్నాం, వ్యక్తిగతంగా ఎంత కలిగి ఉన్నాం, కుటుంబంగా ఎంత కలిగి ఉన్నాం, సంఘముగా ఎంత కలిగి ఉన్నాం, ఇవన్నీ మనం బేరీ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి గుర్తు చేస్తున్నాడు, మేం బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండని సంతోషపడతాం. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, ఉదయకాల సమయంలో మన ప్రార్థన ఎంత ఉన్నది? ఎంత ప్రార్థన చేస్తున్నాం? ఏ విధానంలో ప్రార్థన చేస్తున్నాం? దేని కొరకు ప్రార్థిస్తున్నాం? ఈ దినాల్లో మనకు లాక్డౌన్ ప్రకటించారు. నిజంగా ఎన్ని విషయాల్లో ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన ప్రార్థన ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా? కాబట్టి దేవుడు ఒక దినాన కాటాలో మనలను తోచబోతున్నాడు. నీ ప్రార్థన ద్వారా జవాబు వస్తుందా? ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 4వదిగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రార్థన. కాబట్టి మన ప్రార్థన ఎంతవరకు చేయగలుగుతున్నాం? కాబట్టి ప్రభు మనకిచ్చిన ఈ దినాలలో మనం ఎక్కువగా ప్రార్థన చేయాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 5వదిగా మీరు గమనిస్తే 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం మీరు గమనిస్తే 2వ తిమోతి 4:5లో పౌలు రాస్తూ అంటాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 4:5లో మీరు గమనిస్తే చూడండి అంటాడు, అయితే నీవన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. ఇలా దేవుడు మనకిచ్చిన పరిచర్య, దేవుని మందిరంలో ఏ పరిచర్య ఇచ్చాడు మనకి? పాటలు పాడే పరిచర్య, వాక్యం చెప్పే పరిచర్య, ప్రార్థన చేసే పరిచర్య, దేవుని సంఘాన్ని దాంట్లో మనం ఎట్లా ఉండాలంట? పిల్లరా సంపూర్ణం కావాలి. ఏదో అరకొర కాదు, ఏదో చేసేములు అన్నట్లుగా కాదు, ఏదో చూసేములు అన్నట్లు కాదు. ఆ పని అంతా ఎట్లా చేయాలంట? సంపూర్ణంగా చేయాలి మనం. అప్పుడే దేవుడు మనల్ని బట్టి
సంతోషిస్తాడు. అందుకని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నీవన్ని విషయాలలో మితముగా ఉండము, శ్రమపడుము, సువార్థికుని పని చేయము, నీ పరిచర్యను ఏం చేయాలంట? సంపూర్ణము చేయి. పరిచర్య. చాలామంది దినాల్లో పరిచర్య అంటే రారు. ఎప్పుడైనా మందిరం గడుగుదామంటే రారు కదా, ఏదో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పట్టింపు ఉండదు వాళ్ళకి. ప్రియులారా, అలా మనం ఉండకూడదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన పరిచర్య ఏం కావాలంట? సంపూర్ణం కావాలి. అందుకని పౌలు కిందకు వస్తూ అంటాడు, 7వ వచనంలో అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించుదని విశ్వాసమును కాపాడుకుంటుని. ఎంత గొప్ప చక్కటి మాట. కాబట్టి ప్రియులారా, పేతురు రాసిన పుస్తకంలో పేతురు ఒక మాట రాస్తాడు. మొదటి పేతురు రాసిన పుస్తకం 5వ అధ్యాయములో అంటాడు, ఇక్కడ తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేసు దానిని కాయండి. పేదరు గారు చక్కటి మాటలు తెలియజేస్తారు. దేవుని మందను ఏం చేయాలంట? కాసే బాధ్యత మనకిస్తే దాన్ని జాగ్రత్తగా కాయాల. నాకు పట్టదులే అన్నట్లుగా మనం ఉండకూడదంట. ప్రియులారా, ప్రతి విశ్వాసి ఒక చక్కటి పట్టింపు కలిగిన వారిగా మనం ఉండగలిగితే దేవునికి ఎంత సంతోషం. దినాలు ఎంతోమంది రకరకాల సమస్యల్లో ఉన్నారు, రోగాలతో ఉంటున్నారు, ఇబ్బందులతో ఉంటున్నారు, కొంతమంది జరగని పరిస్థితులు ఉంటున్నాయి, తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. అలాంటి వారి విషయంలో మనకేమైనా పట్టింపు ఉందా? అలాంటి విషయంలో మనకేమన్నా జాగ్రత్త ఉందా? వాళ్ళు ఏం తింటున్నారో ఏం తినటం లేదో ఎప్పుడైనా వెళ్ళి పరామర్శించామా? ప్రియులారా, ఈ పరిచర్య ఎంత గొప్పది ప్రభు మనకిచ్చారు. కాబట్టి పరిశుద్ధులు సంపూర్ణులు కావాలా. కాబట్టి అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 6:2-10 అంటాడు, బేదలను జ్ఞాపకం చేసుకోనండి. పౌలు అంటాడు ఒక మాట. పౌలు రాస్తున్న 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, చూడమాట, మేము బేదలను జ్ఞాపకం చేసుకున్నట్లు మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుటకు నేనను ఆసక్తి కలిగి ఉంటుంది. కాబట్టి పిల్లారా, మనకు మనమే బుద్ధిమంతులం అనుకొని, యోగ్యులం అనుకొని, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మమ్మల్ని ఎంతో ఉన్నత స్థానంలో ఉంచాడని చెప్పుకోకుండా మనము ప్రియులారా దేవుని మందను ఏం చేయాలంట? కాయాలి. అది పరిచర్య అంటే, అది గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తామను 5వదిగా పరిచర్యను మనం సంపూర్ణం చేయాలి. కాబట్టి దేవుడు మనకిచ్చిన పరిచర్య సంపూర్ణంగా జరిగించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఇంకొక మాట చూస్తే చూడు, తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాల్లో పౌలు అంటాడు ఒక మాట. తెస్సలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయం, తెస్సలోనికి రాసిన పత్రిక మనం గమనించినట్లయితే 23వ వచనం, సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండనట్లు కాపాడబడునుగాక. మన ఆత్మ ప్రాణ దేహములట ప్రభు రాకడలో ఎలా ఉండాలంట? నిందారహితంగా మనం ఉండాలి. మనము నిందలేని వారంగా జీవించాలి. పిల్లారా, అనేక మంది దినాలు మనం నిందించేవారు ఉన్నారు, ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు, మనను రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అయినా పర్లేదు, మనం పట్టించుకోకూడదు. నింద వచ్చింది కదా అని మరలా మనం నింద వేయటానికి మనము ఎదురు తిరగకూడదు. అందుకని ప్రభు చెప్పాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయం 11లో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి చెడ్డగా మీ మాటలు పలికినప్పుడల్లా మీరు సహించండి అన్నాడు, ఓర్చుకోండి అన్నాడు. కాబట్టి పిల్లారా, కాబట్టి నిందలను భరించడానికి మనం వచ్చాం, అవమానాలు భరించడానికి మనం వచ్చాం. ఒక నింద వచ్చింది కదా అని పిల్లారా మనం కంగారు పడాల్సిన పని లేదు. కాబట్టి ఇక్కడ ప్రభు రాబోతా ఉన్నాడు. కాబట్టి ప్రభు రాకడ యందు మనం ఎట్లా ఉండాలంట? నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండనట్లు కాపాడబడునుగాక. కాబట్టి మనం ఎవరిని నిందించకుండా, నిష్ఠూర పెట్టకుండా, ఒకవేళ మనకు నిందలు వస్తే వాటిని మనం ఏం చేయాలంట? భరించాలి.
భరించాలి. కాబట్టి అప్పుడే మన విశ్వాస జీవితాన్ని ప్రభు చూస్తాడు. కాబట్టి నిందలను భరించాలని, పరిశుద్ధతను కాపాడుకోవాలి అని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మనము ముందు కొనసాగాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకొక మాట కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో పౌలు అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాటను చూస్తే మనమంట అంటాడు. చూడండి, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరతరములోను పరుగు చేయబడి ఉన్న మర్మము సంపూర్ణంగా ప్రకటించుటకు. కాబట్టి ఇక్కడ పౌలు శ్రమలన్నిటినీ భరిస్తూ ఉన్నాడు, శ్రమలన్నిటినీ వహిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము శ్రమల ద్వారా పరీక్షించబడాలి, శ్రమలలో మనం పరిపూర్ణం కావాలి, ఏ కష్టం వచ్చినా. అందుకనే దావీదు అంటాడు కదా, శ్రమ గలుగుక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని. ఒక్కొక్క శ్రమ వస్తుందంటే దాంట్లో కొన్ని పాఠాలు నేర్పుతున్నాడు మనకి. కాబట్టి మనము శ్రమలలో సంపూర్ణం కావాలి. కాబట్టి శ్రమ దినాన నువ్వు కృంగితే చేతగాని వాడు అయిపోతావని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. శ్రమ వచ్చినప్పుడు మనం బాధపడకూడదు. ప్రభు నాకు శ్రమ ఇచ్చావు, నాకు ఈ బాధను పెట్టావని ప్రభుని ఎక్కువగా స్తుతించాలి. ఒక విశ్వాసం నేర్చుకోవాల్సింది. కాబట్టి ప్రభు రాబోతా ఉన్నాడు. కాబట్టి అందుకనే పౌలు అంటాడు, నువ్వు చేసే పని నిలిచేదా వెలిసేదా? బంగారము వెండి వెలగల రాళ్ళు ఒక దినాన అగ్ని పరీక్షలో నిలబడతాయి, కానీ కర్ర గడ్డి కొయ్యకాలు ఏమైపోతాయంట? కాల్చివేయబడతాయి. కాబట్టి మనం అల్పులముగా ఉండకూడదు, సంపూర్ణముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు బలలో ప్రవేశించక ముందు మన ప్రభు సంపూర్ణమైన కార్యం జరిగించి దానిని నెరవేర్చాడు. కాబట్టి మనం కూడా భూమి మీద ప్రభు పిల్లముగా ప్రభు యొక్క పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి. పరుగులో మనము సంపూర్ణం కావాలి. కాబట్టి పరుగు పందెంలో ఓపికతో పరిగెడుతూనే ఉండాలి. ప్రియులారా, పందెంలో ప్రియులారు విజయం సాధించే వరకు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు రాకడ దినాలు. రెండవదిగా ప్రేమలో సంపూర్ణంగా మనం ఉండాలి. ప్రియులారా, ప్రేమించే విషయంలో, ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో మనము సంపూర్ణం కావాలి. అప్పుడే దేవుడు మనల్ని చూసి సంతోషపెడతాడు. దేవుడు మనకిచ్చిన పని ఎలా చేయగలుగుతున్నాం? ప్రియులారా, పనిలో దేవుడు, అందుకని యేసు ప్రభువు తండ్రి నాకు ఇచ్చిన పని ఏం చేశాడంట? సంపూర్ణం చేశాడు. మనం సంపూర్ణంగా చేస్తున్నామా, సగం చేస్తున్నామా? జ్ఞాపకం పెట్టుకొని పరీక్షించుకుందాం. ప్రార్థనలో మనం సంపూర్ణలు కావాలి. దావీదు భక్సింగ్ గారు కొన్ని గంటలు ప్రార్థన చేసేవాడట. కాబట్టి ప్రియులారా, ఇదే నాన్న మనకి దేవుడిచ్చిన ఈ మంచి సమయంలో, ఈ లాక్డౌన్ సమయంలో ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం? కాబట్టి ఎన్ని గంటలు ప్రభుతో గడుపుతున్నాం? ఇది కూడా ప్రశ్నే. కాబట్టి ఐదవదిగా దేవుడు మనకిచ్చిన పరిచర్య. కాబట్టి దేవుడిచ్చిన పని, దేవుని ఇంట్లో పని చేయటం ఎంత గొప్ప భాగ్యం అండి. చిన్న పని చేసినా కూడా దేవుడు బహుమానం ఇస్తాడు, మనకు తెలియదు. కాబట్టి కొంతమంది ప్రియులారా ఈ విషయాల్లో ఎంతో కష్టంగా ఉంటున్నారు. ఎప్పుడైనా బాత్రూంలు గడగమన్నాం అనుకో వాళ్ళకి ఎంత కోపం వస్తుందో, సాబాలు తీయమన్నాం అనుకో ఎంత కోపం వస్తుందో, కాస్త మందిరం ఓడవండి అంటే ఎంత బాధేస్తుందో వాళ్ళకి. ప్రియులారా, దేవుని ఇంటిలో దేవుడు మనకు ఏ పని చెప్పినా మనము చేయగలిగితే అది ఎంత ఆశీర్వాదం. దేవుని ఇంట్లో అసలు చెప్పక్కర్లేదు, మన ఇల్లు ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఎవరికి వారి పరిచర్యలో పాలు పొందాలి. ఆరోదిగా చూస్తే మన పరిశుద్ధత సంపూర్ణం కావాలి. మనము పరిశుద్ధుల్లో సంపూర్ణం కావాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏడవదిగా శ్రమలలో మనము సంపూర్ణులు కావాలి. ఏ శ్రమ వచ్చినా మనం బాధపడాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు, అవమానంగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మనము శ్రమల కొరకే మనం పిలువబడ్డాం పిల్లలు. అందుకని మరి పౌలు అంటాడు, ఆయన శ్రమలలోనూ ఇబ్బందులలోనూ అవమానములో నిందల్లో కూడా ప్రభుని ఘనపరిచానంటాడు. 1 కొరింథీలో ఆయన రాస్తూ ఒక లిస్టు రాశాడు. కొరింథీలకు రాసిన 1వ పత్రికలో మనం చూసినట్లయితే ఒక మాటను మనం చూస్తాం. చూడండి ఆ మాట. ఈగ 3వ అధ్యాయం 4వ అధ్యాయం 1 కొరింథీ 4:11 అంటాడు, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసం లేక ఉన్నాము,
స్వహస్తములో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసించబడి ఓర్చుకొనిచున్నాము. ఎంత చక్కగా రాశాడు. దూషింపబడి బతిమాలుకొనిచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడ్డాము. కాబట్టి పౌలు యొక్క సాక్ష్యము ఎంత గొప్ప సాక్ష్యం ప్రియులారా. అందుకని పౌలు అంత ధైర్యంగా చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగిన మరి యోధులు బైబిల్ ఎక్కడా మనకు కనపడలేదు. ప్రభు తర్వాత పౌలు ఒక్కడే ఆ సత్యాన్ని బయలుపరిచాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు వాళ్ళలో ప్రవేశించక ముందు ఒకసారి మనలను మనమే పరీక్షించుకుందాం. ప్రభువా, నన్ను కూడా సంపూర్ణంగా చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు మనము సంపూర్ణమైతే క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి పొందిద్దంట. మనము సంపూర్ణంగా లేకపోతే ప్రభు కూడా బాధపడుతూ ఉంటాడు. కాబట్టి అంత్య దినాలలో, ఈ చెడు దినాలలో దేవుని పిల్లలు, దేవునికి సంఘానికి క్షమాభివృద్ధిని కలుగజేసే వారముగా మనం ఉండాలని పరిచర్య ధర్మాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ పరిచర్యలో సాగిపోవడానికి ప్రభువే తగినటువంటి శక్తిని, బలాన్ని ప్రభు మనకిచ్చి మనను బలపరచును గాక. కాబట్టి ఆ రీతిగా పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా ప్రభు శరీరంలో పాలు పంపులు పొందుదాం. దేవుడి మాటలు దీవించును గాక.